ఇప్పుడు మనకి యూట్యూబ్లో వస్తున్నటువంటి ప్రవచనకర్తలందరూ కూడా జ్ఞానయజ్ఞం చేస్తున్నారు. గరికపాటి నరసింహారావు గారు కానీ, లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, ఇప్పుడు బోల్డ్ మంది అమ్మలు కూడా చాలామంది చక్కగా ప్రవచనాలు చెబుతున్నారు. దాన్నంతా కూడా జ్ఞానయజ్ఞం అంటారు. జ్ఞానయజ్ఞం అంటే ఏంటి? అక్కడ కేవలము ఇలా నువ్వు ప్రవర్తించాలి, పరమాత్మ గురించినటువంటి విశేషాలు ఇవి, దేవతలంటే ఇలా ఉంటారు, అలాగే మన పితృదేవతలకి ఈ కార్యక్రమాలు చేయాలి, భూతయజ్ఞాలు ఈ విధంగా చేయాలి. అంటే అనేక రకాలైనటువంటి జ్ఞానాలు మనకి అందించేటటువంటి దానిని, అంటే అందించడానికి పూనుకున్న వాళ్ళని జ్ఞానయజ్ఞం చేస్తున్నారని అంటాం. ఇకపోతే యోగ యజ్ఞానికి వచ్చేటప్పటికి, యోగ యజ్ఞం అన్నిటికంటే చాలా లిమిటెడ్గా, చాలా తక్కువ కొంతమంది మాత్రమే ఈ యోగ యజ్ఞం చేయగలరు. ఎందుకంటే యోగ యజ్ఞం మిగతా యజ్ఞాలన్నీ కూడా మనం స్వయంగా చెయ్యగలం. స్వయంగా అంటే ఎవరి యొక్క గైడెన్స్ లేకుండా, ఒక గురువు, ఒక పరంపర అట్లాంటివి ఏమీ లేకపోయినా కొంతవరకు మనం చేయొచ్చు. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు గురూపదేశం లేకపోయినా కానీ మనం తపస్సుగా ఒక సేవ చేయొచ్చు. అలాగే వితరణ ఏదైనా చేయొచ్చు. మనం మొదటిది ఏమన్నానండి, ద్రవ్యయజ్ఞం చేయొచ్చు, తపోయజ్ఞం చేయొచ్చు, జ్ఞానయజ్ఞంగా కూడా చేయొచ్చు. కాకపోతే యోగ యజ్ఞం చేయాలి అంటే కనుక మనకి ఒక గురు పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే చేయగలరు. సో అన్నిటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటిది, గొప్పదైనటువంటిది ఈ యోగ యజ్ఞం. అంటే యోగము ద్వారా యోగాగ్నిని ప్రజ్వలింపజేయాలి అంటే ఒక సాధనతో కూడుకున్నటువంటి, అంటే సరి అయినటువంటి క్రమశిక్షణ, సాధన, అలాగే ఒక గురి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే యోగ యజ్ఞం చేయగలుగుతారు. సో దానికి మాత్రం గురు పరంపర మనకి ఆవశ్యకత ఉంటుంది. సో అటువంటి గురు పరంపర ఇక్కడ ఈ ఆశ్రమంలో కానీ, మల్కంపూర్ ఆశ్రమంలో కానీ నెలకొల్పబడింది. ఇప్పుడు మీరందరూ కూడా ఆ పరంపరని నిలబెట్టడానికి మీరు సంసిద్ధులుగా ఉండాలంటే ఏంటి? మీ తర్వాత తరాలు కూడా ఈ యోగ యజ్ఞం చేయటానికి వీలు కల్పించేటటువంటి సర్వ సదుపాయాలు, అంటే పరంపరని నిలబెట్టడానికి మనం ఎప్పుడు కూడా నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సో ఆ విధంగా ఈ 4 రకాల యజ్ఞాలు మధుసూదనార్యులు గారు, అంటే అంతకుముందు మనకి పరంపర, అద్భుతమైన పరంపర ఉన్నది. అయితే మధ్యలో కొంత, అంటే ఈ అన్ని రకాల యజ్ఞాలు, ఒక యోగ యజ్ఞం చేశారు కానీ అన్ని రకాల యజ్ఞాలు చేయటానికి సరి అయినటువంటి వెసులుబాటు, సరి అయినటువంటి పద్ధతి మనకు ఒక ఆశ్రమం అంటూ నిర్మాణం లేకపోవటం వల్ల అవి కొన్ని మనం చేయలేకపోయాం. సో ఇప్పుడు మనకి అదృశ్యంగా ఉండి మనం నడిపేటటువంటి గురుదేవులు ఉన్నారు కాబట్టి మనం ఈ అన్ని రకాల 4 రకాల యజ్ఞాలు మన ఆశ్రమం ద్వారా చేస్తూ మీరందరూ కూడా చరితార్థులయ్యి ఇంకా ముందు తరాల వారికి అనేక రకాలైనటువంటి అద్భుతమైన విషయాలు అందించాలని ఆశీర్వదిస్తూ, ఈ యజ్ఞాలను గురించి ఇంకా మీరు ఏదైనా అడగదలుచుకున్నా లేదా ఏదైనా ప్రశ్న అడగదలుచుకున్నా ఆ ఒక్క విషయం గురించి మాట్లాడు. ఇంకా కోరికల విషయం అదే ఇందాక చెప్పినట్టుగా, కోరిన తర్వాత మనం, ఎందుకంటే ఆ కోరికని అనుభవించే దిశగానే వెళ్ళిపోతాం. దానిని, ఆ కోరిక తీరటానికి సహాయకారి అయినటువంటి పరమాత్మని మనం మరిచిపోతూ ఉంటాం. ఇది ఎందుకంటే ఇది నేను ఎన్నోసార్లు అదేంటంటే దాన్ని ఏమంటారంటే మళ్ళీ అదే చరిత్ర పునరావృత్తం అవుతుందంటారు. చరిత్ర పునరావృత్తం అవుతాం అంటే ఏంటి? ఇది కొత్తగా జరిగేది కాదు. కోరిక తీరంగానే మనం పరమాత్మని మర్చిపోవటం అనేది సర్వసామాన్యమైనటువంటి. సో కాబట్టి జ్ఞానులు ఏమనుకున్నారంటే కోరికలని చాలా లిమిట్ చేసేసుకున్నారు. ఎందుకంటే కోరామనుకుంటే ఆ కోరిన ఫలితాలని అనుభవించేటటువంటి దాంట్లో బిజీ అయిపోతాం మనం, అవునా కాదా? అందులో బిజీ అయిపోయేటప్పటికి ఏమైపోతుంది? ఈ అసలు సంగతి మర్చిపోతాం. అందుకని లిమిటెడ్గా కోరుకోమని చెప్పి, చాలా ఎంత అవసరమో అంతవరకే ఉండండి, ఎక్కువగా దాని గురించినటువంటి అలా కోరుతూ గమ్యాన్ని మర్చిపోయే దిశగా ఎవరు ప్రయాణం చేయకూడదని మధుసూదనార్యులు మనకి చాలాసార్లు చెప్పడం జరిగింది. అందుకనే ఉద్ధవ గీత కానీ, లేకపోతే భగవద్గీత కానీ, మన ఆశ్రమంలో ఉపనిషత్తులు కానీ, ఇవన్నీ మనం మళ్ళీ చెప్పుకోవటం జరిగింది.